వెల్కమ్ టు రాజనీతి. నెల్లూరు జిల్లా జువల్దెన పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పర్యటనకి పెద్ద ఎత్తున మత్స్యకారులని ఒక 40-50 వేల మంది జనాన్ని సమీకరించి ఎప్పట్లాగే హడావుడి చేద్దాం అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం విఫలమైంది. మత్స్యకారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కుట్రలను మత్స్యకారులు తిప్పికొట్టారు. జగన్ సభకు వెళ్ళొద్దని మత్స్యకార పెద్దలు హుకుం జారీ చేశారు. ఎవరైనా దీన్ని అతిక్రమించి ఆ సభకు వెళితే ₹1,00,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో చాలామంది మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళలేదు. అది వైసీపీ కార్యకర్తల సభగా ఆయన జరుపుకున్నారు. కావలి నియోజకవర్గంలో జరిగిన ఈ సభకు ఆ నియోజకవర్గం నుంచి పెద్దగా జనం హాజరు కాలేదు. సర్వేపల్లి, నెల్లూరు సిటీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించుకొని సభ జరిగింది అనిపించారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఆ జువల్దెన పర్యటనకి ప్రధానమైన రీజన్ ఏంటి అంటే, అది మత్స్యకారులను పరామర్శించి వాళ్ళ సమస్యను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలిచే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. అయితే మత్స్యకారులు మాత్రం అక్కడ హాజరు కాల. అసలు ఈ సమస్య ఏంటి అంటే, కొంతకాలంగా అక్కడ మత్స్యకారులకును కావలి నియోజకవర్గంలో మత్స్యకారులకి తెలుగుదేశం నేత బేద మస్తాన్ రావుకి మధ్య ఒక గొడవ జరుగుతూ ఉంది. ఆ గొడవలో తలదూరిస్తే రాజకీయ ప్రయోజనం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఆశించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతల ఆశలు ఫలించాల. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాల పరిధిలో మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులతో చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. ఈ తమిళనాడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అక్రమంగా ఏపీ తీరంలోకి మెకనైజ్డ్ బోట్లతో చొరబడి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల వలలను తెంచేసి వాళ్ళ మత్స్య సంపదని దోచుకెళ్ళటం అనేది వాళ్ళకి పరిపాటిగా మారింది. చాలాసార్లు సముద్రంలో వాళ్ళు ఎంటపడటం, గొడవలు పడటం, ఘర్షణ పడటం, తర్వాత ఒకరినొకరు బంధించుకోవటం కూడా జరిగింది. బంధించుకున్న సందర్భాల్లో మళ్ళీ ఇక్కడ పెద్దలు అక్కడికి వెళ్ళి మాట్లాడటం, లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడటం, నష్టపరిహారము తప్పు కట్టించుకొని వదిలిపెట్టడం జరుగుతూ ఉండేది. ఇదేంటంటే, తీరంలో 12 నాటికల్ మైళ్ళ లోపు మన పరిధిలో ఉంటుంది. మన తీరం ఎవరి తీరంలో వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఆ పరిధిలోకి తమిళనాడు మత్స్యకారులు వచ్చి వీళ్ళ వలలను తెంచేసి వీళ్ళు పట్టుకుని చేపలను తీసుకెళ్తున్నారు. ఆ రకంగా ఈ మధ్య ఒక 4 మెకనైజ్డ్ బోట్లు, పాండిచేరి బోట్లు ఇక్కడికి వచ్చారు. ఆ బోట్లని ఈ మత్స్యకారులు బంధించారు, స్వాధీనం చేసుకొని జువల్దెన హార్బర్ సమీపంలో తమ అధీనంలో ఉంచుకున్నారు. అయితే అక్కడి నుంచి కొంతమంది పెద్ద మనుషులు ఎవరో బేద మస్తాన్ రావు గారితో మాట్లాడితే, మస్తాన్ రావు ప్రమేయంతో ఆ బోట్లను రహస్యంగా పాండిచేరి చేర్చారు. దీనికి స్థానికంగా ఉండే మత్స్యకార నాయకులు కొంతమంది మస్తాన్ రావుకు సహకరించారు అని కాల్ లిస్టుల ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ మత్స్యకారులు ఎవరైతే సహకరించారో ఆ నాయకుల్ని ఓళ్ళలోకి రాకుండా వెలేశారు. అలాగే బేద మస్తాన్ రావు సోదరులతో మాట్లాడిన మత్స్యకార కులస్తులు ఎవరైనా మాట్లాడితే ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మస్తాన్ రావుని నమ్మితే ఆయన మాకు ద్రోహం చేశాడని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా పాకాల సమీపంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన మత్స్యకార పెద్దలు సమావేశమయ్యారు. ఈ బోట్ల వ్యవహారంలో ప్రభుత్వం న్యాయం చేయాలి, అలాగే తమిళనాడు జాలర్లతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరారు. ఈ గొడవని మరింతగా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. పేరుకి ఏంటంటే, అక్కడ సాగర్ డిఫెన్స్ అని ఒక పరిశ్రమ వస్తూ ఉంది. ఆ పరిశ్రమ మీద ఆరోపణలు చేస్తూ ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా తన పర్యటనని పైకి చెప్తున్నప్పటికీ అసలు లక్ష్యం ఏంటంటే మత్స్యకారులను రెచ్చగొట్టడం. ఈ జువల్దెన హార్బర్లో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటు అవుతూ ఉంది. దానికి అనుబంధంగా కూడా మరికొన్ని పరిశ్రమలు రాబోతున్నాయని చెప్తున్నారు. సో ఆ రకంగా ఏదో ఇండస్ట్రీస్ తీర ప్రాంతానికి వస్తున్నాయి. కానీ ఈయన ఏంటంటే, అక్కడికి వెళ్ళి మత్స్యకారులకు చెందాల్సిన హార్బర్లో పరిశ్రమలు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్ళు మూసి తెరిస్తే 3 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత ఈ సాగర్ డిఫెన్స్ అనే పరిశ్రమను తరిమేస్తాను ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నాడు. పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. ఆయన ఓడిపోయినా కూడా ఆ అలవాటు మార్చుకోలేదు. సో ఆ అలవాటు ఉంటే మంచిదే. ఆయన వస్తే పరిశ్రమలు తరిమేస్తాడనే భయం జనానికి ఉంటే అంతిమంగా అది ఆయనకు నష్టం చేస్తుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఆయన అనుకున్నట్టుగా అదే మాట మాట్లాడాడు, నేను వస్తే తరిమేస్తానని చెప్పి. సో ఈ కారణంతో అక్కడికి వెళ్ళాడు. పెద్ద ఎత్తున మత్స్యకారులను సమీకరించి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడదాం అనుకున్నాడు. అయితే ఆ వ్యూహం ఫలించలేదు. వాళ్ళు ఏంటంటే, మత్స్యకారులు ఇది మాకు సంబంధించిన సమస్య, ఇందులో రాజకీయ నాయకులు కనుక దూరిపోతే ఈ వివాదం పరిష్కారం అవటం కంటే మరింతగా సంక్లిష్టం అవుతుందని గ్రహించి జగన్ సమావేశానికి ఎవరో వెళ్ళొద్దని ఆ కుల పెద్దలందరూ కూడా తీర్మానించారు. అలా వెళ్ళిన వాళ్ళకి ఫైన్ వేస్తామన్నారు.
దీంతో ఈ దురాయి వేస్తామని ప్రకటించిన పల్లెలతో పాటుగా దురాయి వేయని పల్లెలకు సంబంధించిన మత్స్యకారులు కూడా జగన్ సమావేశానికి హాజరు కాలేదని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఫెయిల్ అయింది. మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. బీద మస్తాన్రావు మా బోట్లని మా అధీనంలో ఉన్న బోట్లను విడిపించాడు కాబట్టి మస్తాన్రావు మీద చర్యలు తీసుకోవాలి, మాకు నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకార సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రెచ్చగొట్టాలని అక్కడికి వెళ్ళాడు. కానీ వాళ్ళు చాలా విచక్షణతో ఆ సభకు హాజరు కాకూడదు, ఏ రాజకీయ పార్టీ సభకు హాజరు కాకూడదని తీర్మానాలు చేసుకున్నారు. వాళ్ళకున్నంత ఆలోచన, విఘ్నత రాష్ట్రంలో మిగతా వర్గాలకు కూడా ఉంటే చిన్న చిన్న సమస్యలను కూడా రెచ్చగొట్టి పెద్దది చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే పార్టీల ఆటలు సాగవు. Like, share and subscribe to Rajaniti channel.